హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ ఫుడీస్ ఛానల్. ఫ్రెండ్స్, పోయినసారి మేము పానీపూరి ఛాలెంజ్ చేసాము. ఆ పానీపూరి ఛాలెంజ్లో మన్సూర్ ఓడిపోయాడు. ఈసారి జోలో జిప్ ఛాలెంజ్ చేద్దామని పోయినసారి చెప్పాము కదా. ఈసారి జోలో జిప్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఏం మన్సూర్, పోయినసారి పానీపూరిలో ఓడిపోయేదో చెప్పావు కదా, జోలో జిప్ ఛాలెంజ్ చేద్దామని. ఏంది మరి? రెడీగా ఉన్నా నేను. గెలుస్తామంటావా? గెలుస్తా. వాళ్ళు షార్టెస్ట్ ట్రిప్ అంట. మరి భయం ఏం లేదా? లేదు లేదు, హార్డెస్ట్ షిప్ అంటారా వాళ్ళు మొత్తం మీద? ట్రై చేస్తావా? సరే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ జోలో జిప్. ఇదిగో నేను పెట్టి ఫ్రెండ్స్, దీంతో శవ పెట్టిలాగా ఉంది తేడాగా. ఏరా సార్, శవ పెట్టిలాగా ఉంది. ఏంది అలాగే ఉంది ఫ్రెండ్స్. వన్ బ్లాక్ ఢిల్లీ చిప్ ఇన్సైడ్ అంట. ఢిల్లీ చిప్ ఇన్సైడ్ లోపల ఉందంట. లోపల లాస్ట్ చిప్ ఛాలెంజ్ అని వీడియో మనకి ఛాలెంజ్ చేస్తున్నాడు. వార్నింగ్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ స్ట్రైట్ ఫర్ హెల్ అని, స్ట్రైట్గా నరకంలోకి వెళ్తామంట తింటే. వెనకాల కూడా వార్నింగ్ అని సైన్ ఇచ్చాడు మనకి. ఆఫ్టర్ దిస్ హెల్ షుడ్ బి ఈజీ అంట. ఈ తర్వాత నరకం కూడా తేలిగ్గా కనిపించింది అంట మనకి. ఏమో మాట్లాడిన తేడాగా రాశాడు. మన మసూరు గడికి భయం వేస్తుంది. డేర్ అంట. మళ్ళీ వీడు మనకే ఛాలెంజ్ చేస్తున్నాడు. చూద్దాం. అదే ఫ్రెండ్స్, ఈ శవ పెట్టింగ్ తెలుద్దాం. కెన్ యూ హ్యాండిల్ ద డెడ్లీ చిప్ అంట. మనం హ్యాండిల్ చేయగలుగుతామో లేదో చూద్దాం. వీడియోలో అర్థమైంది తినిన తర్వాత. ఫీదర్ ర్యాపర్ అంట. ఎనీ లాస్ట్ వర్డ్స్ అంట. మస్తు నీకు లాస్ట్ వర్డ్స్ ఉన్నాయా? అరుపులేనంటావా? చూద్దాం. హౌ టు ఎంటర్ లాస్ట్ ట్రిప్ ఛాలెంజ్ ఇఫ్ యూ డేర్. మీకు దమ్ము ధైర్యాలుంటే ఎంటర్ అవ్వమంటున్నారు, లేకపోతే లేదా అంటారు. సరే ఫ్రెండ్స్, మరి ఓపెన్ చేద్దాం. చాలా థిక్గా ఉంది కవర్. మనం నమ్మలు పెడితే అనిపించట్లేదు. చిప్, ద వరల్డ్స్ హార్టెస్ట్ జోలో చిప్. అబ్బో మన్సూర్, ఏందిరా ఇది? కలర్ ఏందిరా ఎంత ఉంది? ఇవ్వండి, ఇంకో ముక్క ఎరిగిపోయి వచ్చింది. 3 ముక్కలు వచ్చినాయి. గ్రీన్ కలర్లో ఉంది ఫ్రెండ్స్. ఇది మామూలుగా వాసన మాత్రం మామూలు లేదు, ఇంకా మిర్చి వాసనే వస్తుంది నాకైతే. చూద్దాం. ఏం ఫ్రెండ్స్, జోలో జిప్ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫ్రెండ్స్, ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే మా సేమ్ పీసెస్ ముక్కలు చేసుకొని ఇద్దరు ఒకేసారి నోట్లో పెట్టుకుంటాం. ఎవడు ముందు జ్యూసులు అవి హనీ పెట్టాం కదా, ఎవడు ముందు తాగితే తింటే వాడు ఓడిపోయినట్టు. ఉన్నోడు మాటను తట్టుకున్నాడు, వాడే గెలిచినట్టు. ఇప్పుడు మన్సూర్ గెలుస్తాడో నేను గెలుస్తానో చూద్దాం. ఫ్రెండ్స్, ముక్కలు చేస్తున్నాం. ఆగండి, ఇప్పుడు ఆగమ్మా, సమాన ముక్కలు చేయాలి. ఆగు. సరేలే, నేను తక్కువ తిని నాకు ఎక్కువ ఇద్దామని.
ఇదిగో నా ముక్క నా ముక్క సమానంగా ఉందిలే. ఫ్రెండ్స్ తినబోతున్నాము. తర్వాత ఏమైనా జరిగితే మాకే సంబంధం. ఓకే ఫ్రెండ్స్ తింటున్నాం. మసూర్ 1 2 3. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మామూలు మంట లేదు. తిరిందా ఫస్ట్ చెప్పు నాకు అలా అంత అనిపిలా. నేను మంట లేదా ఇప్పుడు అంత కనిపిలా నాకు. సగం తిన్నాడు కదా ఫ్రెండ్స్ వీడు. సగం తిన్నావు కదా ఆ ముక్కలో. సగం తిన్నా ఇంకో సగం తిన్నాంపా. దాగరా సాగా నువ్వు. ఇంద్రా నీకు మరీ అంత మన్న పుడుతుందా? చెప్పాను కదా ఇది నేనే గెలుస్తానని. $200 పెట్టి ఎందుకు కొన్నానా అనిపిస్తుంది ఇప్పుడు. ఏంది రెడీ లేవా ఇంకోటి? నువ్వు తినే మొత్తం పడతా నేను తర్వాత. నేను తినేనా? ఏంది తినవేంది? మంట లేదన్నావు కదా. నాకు లేదు, నువ్వు తింటేనే కదా నేను తినాల్సింది. 2 minutes ఆగురా. 2 minutes ఏంద్రా, 5 minutes అయినా ఆగుతా. నువ్వు తినాలి. ఉంటావురా నాకు తెలుసురా. దొంగనా కొడుకు. ఏంద్రా నవ్వులు తినాను రా నేను. జుమ్మ అంటుందయ్యా. ఎక్కడికో చెవు లాగేస్తుంది. తినవా అయ్యా తొందరగా. నిదానమే ప్రధానం అంటారు పెద్దలు. ఈడేంది ఆస్వాదిస్తున్నాడు. ఐస్ క్రీమ్ ఏంది? నాకు ఐస్ క్రీమ్ లాగే ఉంది ఇది. ఈ ఒక్క తినమంటారు వద్దే మెల్లిగా నిన్నేవాడు హాస్పిటల్. అయ్యో సౌండ్ రాదే ఏమో భయపడిపోతారు రా చూసేవాళ్ళు. ఇంకేం అనుకోవాలరా. మరి తిందావా అంతవే. నువ్వు తినండి. కడుపులో మంట పడుతుంది. ఇదమ్మా చిప్పు. పోలా అందరి పోలా. ఏంద్రా సగం తినేసాను, ఒక్కడు సగం కూడా తినడా నువ్వు. టిష్యూ పేపర్ కాలిపోద్దేమోరా సగకి. నిదానం తింటే చిప్పు కంప్లీట్ అయింది. చూడండి సార్. సారా సారా అంటున్నారు ఫ్రెండ్స్. వీడు తడబడుతున్నాడు తినేసి. ఏం చెప్పాలో కూడా నోట్లో నుంచి ఏం మాటలు కూడా రావట్లేదు. కొద్దిగా గట్టిగా మాట్లాడు. పానీపూరి ఛానల్ కూడా సరిగ్గా వినపడలేదంట. ఈ అరుపులే మాటలు, ఇంకేం మాటలు వస్తాయి. నవ్వుతున్నాయిరా ఇంత మాటలు కూడా. ఆ సౌండ్ లేదురా రే. నాకు ఏళ్ళు కంటిగా మంట పడుతుంది. సరే తొందరగా. సరే ఇదిగో చిన్న ముక్కలు ఉన్నాయి కాబట్టి 2 పెట్టుకుంటున్నా నోట్లో. 2 నువ్వు పెద్ద తినేస్తావా? తినేస్తా.
వీడు మామూలుగా లేడు. ఫ్రెండ్స్ ఒక చెప్పడం మర్చిపోయా, ఎవడు ఫస్ట్ తిన్నా కానీ వాడే గెలిచినట్టు. ఇందా చెప్పడం మర్చిపోయా. సరే నేను రెండోసారి తిన్నా, ఇటు మూడోసారి తింటాడు. తినేటప్పుడు మాత్రం బాగా ఉంటుంది తీయగా. బాగా మంట మంట ఉంటుంది. మా మాటలు కూడా అట్లా నాకైతే అంత మాత్రం ఏమనిపించలేదు. తినేసాడు. నా దాంట్లో పొడి పొడిగా ఈ దాంట్లో లేదు కదా. ఇంకా ముక్కలు ఎట్లా నేను కూడా తినేస్తున్నాను లాస్ట్ అది. మొత్తం తినేసాడు మన ఫ్రెండ్స్ వీడు మనుషులు. కాకపోతే కొద్దిగా ఉంటాడుగా, ఏమో తాగుతాడేమో ఏమైనా. ఒక 10 నిమిషాలు చూద్దాం. కడుపులో మంట ఉంది. నాకైతే ఏమనిపించలేదు అంతగా. షో చేయ బాగా మరి మంట ఉన్నది చెప్పు. మరి సింపతి చూపిస్తావే. ఎందుకు అంటున్నావురా? ఎందుకు అంటున్నావా? అది మంటకు లేదన్నావు. ఎన్ని అంటాం అన్నీ పట్టించుకుంటామా? ఏమమ్మా ఫ్రెండ్స్ నేను ఓడిపోయినట్టే. గట్టిగా చూడండి ఫ్రెండ్స్, మొత్తం తినేసాను నేను. కావాలైతే ఇంకాసేపైనా ఉంటాను, ఇంకా 5 నిమిషాలైనా ఉంటాను నేను. ఈ చిప్పు కూడా తింటావా? చెప్పు. చూద్దాం, కాసేపు అది చూద్దాం. కాసేపు ఉంటాడు ఫ్రెండ్స్. ఈ ఛాలెంజ్ నేను గెలిచా. తిన్నా ఆ చిప్ కూడా. ఇంకో చూడండి ఫ్రెండ్స్, ఇంకో చిప్ కూడా తింటున్నా. స్మాల్ చిప్. స్మాల్ కాదురా, నా దాంట్లో సగం రాది బాబోయ్. జ్యూస్ తాగినా అన్నీ ఖాళీ అయిపోయినాయి. పక్కనే ఉంచలేదు, మీరే చూడండి అన్నీ ఖాళీ. టిష్యూ పేపర్ ఇది. అంటే బాగా మొహానికి ఏందో అనుకున్నానే కానీ జోలో చెప్పు బాగుంది కాదు. మామూలు లేదు జోలో చెప్పు. తన మీద వార్నింగ్ ఇచ్చాడు ఏదో అనుకున్నా. ఓల్డ్ ఏజ్ షార్టెస్ట్ చిప్ అంటే ఏంటి ఇప్పుడు తెలిసింది నాకు. అది రేపోయిందిరా బాబు. ఇవాళ మొత్తం ఇలానే ఉంటుంది మన మంటగా. కావాలి చూడండి ఫ్రెండ్స్, 5 నిమిషాలు అయిపోయింది. తర్వాత తాగుతున్నా. మొత్తం తాగాడే
ఫ్రెండ్స్ మంట తగ్గేలా లేదు. ఈ ఛాలెంజ్ మాత్రం ఈ రెండు నాకు అవసరం లేదు, ఇంకా అని కూడా అవుతుందా? అవసరం లేదు, చాలే ఇంకా నాకు అంతకేం అనిపించలా. ఈ ఛాలెంజ్ మాత్రం మంచిగా చేశాను ఫ్రెండ్స్. నేను ఓడిపోయాను, ఏదో అనుకున్నాలే కానీ అంత ఏం లేదు. మీరు ట్రై చేయబాకండి, మీ మంచిగా చెప్తున్నా. కడుపులో మంట ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పురా లైక్ చేయమని. లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.